ఈఎన్టీకి చూపించిన. మళ్ళీ వాళ్ళ తర్వాత అడ్మిట్ చేయండి ఎక్కడన్నా అని వేరే హాస్పిటల్ రాస్తే వేరే దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ అడ్మిట్ చేసినాము. అయితే దేవుడు అంటాడు కదా, ఒక కీడెనక మేలు ఉన్నది అన్న రీతిగా ఏమైంది, అడ్మిట్ చేసిన తర్వాత ఇక ఆయన గుట్కలు మానేసిండు. ఆయనను పెళ్లి చేసుకున్నప్పుడు 22 ఏళ్ళు అయితే బ్యాప్టిజం తీసుకొని 21 సంవత్సరం, నేను 21 సంవత్సరం నుంచి మానేయాలని ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడైనా గుట్కలు మానేసిండు. ఎప్పుడైతే అడ్మిట్ అయిండో అప్పటి నుంచి గుట్కలు మానేసిండు, తింటలేడైనా. ఇప్పుడు స్వీట్ సూపర్ అని పోకలు ఉన్నాయి, అవి తింటుండు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన చర్చిలో క్యాన్సర్తో ఎంతమంది నోటి క్యాన్సర్ వచ్చి, మరి హన్నా సిస్టర్ ప్రగతి నగర్ హన్న వాళ్ళ హస్బెండ్ క్యాన్సర్ వచ్చి అయినా ఎక్స్పైర్ అయిపోయాడు. అంటే అది గుట్క తింటే అన్ని నష్టాలే ఉన్నాయి కానీ అందులో ఏది కూడా ఇది లేదు. తర్వాత రెండో సాక్ష్యం ఏంటంటే, దసరా పండుగ రోజు బజాజ్కి వెళ్ళి మేము వివో 40 తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత మా పెద్ద బాబు హెబ్రోన్ చర్చ్కి వెళ్తాడు. వాళ్ళ అన్న వచ్చిండు, ఆయన వచ్చి చెప్పిండు అన్నమాట. చెప్తున్నాడు ఎప్పటి నుంచి పురుషోత్తం చెప్తుండు, మమ్మీ అన్న వచ్చి మాట్లాడతాడంట. అంటే సరే రమ్మని అనేసాడంటే ఆ రోజు ఫ్రైడే వచ్చింది, పాస్టిక్ ప్రేయర్ అయిపోయింది, చేసి కూర్చున్నాం, వచ్చిండు. ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఈయనకి సెక్రటరియట్లో జాబ్ వచ్చింది మా బాబుకి, ఆయనకి వచ్చింది. కానీ 5 lakhs కట్టాలన్నారు. 5 lakhs కట్టాలంటే నేనేం ఆలోచించినానంటే, మరి కడతాం మనం డబ్బులు, కానీ తర్వాత 1 month జాబ్ చేసిన తర్వాత శాలరీ 1 month పడ్డ తర్వాత 5 lakhs కట్టాలని చెప్పారు వాళ్ళు. అయితే ఆల్రెడీ నాకు 5 లక్షల చిట్టు ఉన్నది. 5 లక్షల చిట్టుకే నేను 30,000 కట్టేసేస్తాను. మిగిలిన దాంట్లోనే ఇక మేమంతా చూసుకోవాలా. మళ్ళీ ఇంకొక దగ్గర ఇట్లా ఏమైనా చేస్తే దానికి ఇంట్రెస్ట్ మనం మొత్తం అంటే 5 lakhs అయితే అంత కట్టలేను కదా నేను అనేసి, అంటే వాళ్ళైతే 5 lakhs అని చెప్పిండ్రు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసిన దేవుని చిత్తం ఉంటే దేవుడే సహాయం చేస్తాడు. ఇంకా నేను నైట్ అంతా ఆలోచించుతుంటే ఆడు పురుషోత్తం అంటుండు, వద్దు తీ మమ్మీ ఊకే ఎందుకు ఆలోచించుతున్నాం, వద్దు తీ, దానికంటే దేవుడు మంచిది ఇస్తాడు వచ్చాను అంటుండు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, దేవుడే పంపించిన అవకాశాన్ని నేను వద్దనుకున్నానేమో అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ ఇది అయిపోతుంది కదండి, నా బాధ అంతా. మరి ఏదేమైనా కానీ దేవుడే వాక్యంలో అంటాడు కదా, ఐగుప్తు అందమైన పెయ్య అని అంటాడు. వాడు ఎప్పుడు ఎక్కడ జాబ్ చేయలేదు తెలియదు కాబట్టి చేసి అక్కడ సెట్ అవుతాడో కాడో అట్లా ఆలోచించిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా మైనత వాళ్ళ భర్త డిఫెన్స్లో రిటైర్మెంట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి 3 లక్షలు కట్టిండు జాబ్ పెట్టిందంటే. పెట్టించిన తర్వాత దాని చుట్టూ ఆయన తిరిగి ఆయనకు వేజారి హల్లెలూయా. పోయిన సంవత్సరం ఈ పండుగప్పుడు మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి మరి ఈ సంవత్సరం సత్యరేఖలో ఉంచినందుకు వందనాలు. మా జీవితంలో ఎన్నో మేలు, అసలు లెక్కలేని మేలు చేసిన దేవుడికి మరి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేమో. విరిగిన హృదయంతో ఆయన స్తుతించే కృప మాకు దయచేయాలని వేడుకుంటున్నాం. మరి నా భర్త పట్ల కానీ, నా కుమారుల పట్ల కానీ, మా అక్క చెల్లెల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల అసలు దేవుడు అద్భుత రీతిగా ఎన్నో మేలు చేసినది, లెక్కలేని మేలు చేసిన దేవుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా కుటుంబం అందరూ దేవుని సన్నిధిలో ఉండాలని నా ఆశ. హల్లెలూయా. దేవుడు వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నా, సంఘానికి అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. నా సాక్ష్యం ఏంటంటే,
ఈరోజు ఏసై పుట్టినరోజే నేను కూడా పుట్టినందుకు నన్ను 4 గంటలకే కన్నదని మా అమ్మ చెప్పింది. నాకైతే తెలియదు, కానీ అమ్మ చెబితేనే ఏదైనా తెలిసింది. మా అమ్మకి ఎన్నో గర్భాలు పోయినాయి అంట నేను పుట్టక తల్లికి. ఒక ఆమె మరిమి చర్చికి పోయామి మా అమ్మకి ఎదురొచ్చి, అమ్మ మీ నాన్న చూస్తే మాంత్రికుడు, నువ్వు చూస్తే 3 గర్భాలు బాగొట్టుకున్నావు, మరి ఎందుకు ఉండిత్తలేదేమో తెలియదు, కానీ ఒక్కసారి పాదర్ కాడికి వచ్చి పాదర్ చేయించుకోమ్మా అన్నప్పుడు మా అమ్మ దొంగతనంగా పోయి అక్కడ పాదర్ చేయించుకుందంట. నా పేరు అసలు పద్మావతి, నా పేరు మా అమ్మోడు పెట్టింది మా తాతయ్య. మా తాతయ్య పొట్ట మీద బండ వేసుకొని నన్ను పుట్టడమే చనిపోయాడట. నన్ను పొట్ట మీద బండ వేసుకొని, ఆయన మాంత్రికుడు. కానీ ఆయన మరిమ ద్వారాగా మరిమి చర్చికి మా అమ్మ పోతే పాత్ర చేసినప్పుడు నేను పుట్టానంట. నేను నిలబడ్డాను. నేను పుట్టినాక 11 సంవత్సరాలకు నాకు పెళ్ళైనాక నా చెల్లి పుట్టింది. చెల్లి 11 సంవత్సరాలు నా పెళ్లి చేశారు. కానీ బతికున్నానంటే ఈ సంవత్సరంలో ఇస్మాయిల్ కూడా బాగలేకుండా చచ్చిపోయాడు, బతికాడు. అయ్యగారు వచ్చి కూడా రక్తం కక్కుంటూ కూడా వచ్చి ఇస్మాయిల్ రక్తం కక్కున్నప్పుడు వచ్చి అయ్యగారు రక్తంలో తొక్కుంటూ వచ్చి కూడా పాత్ర చేశాడు. రోజు వచ్చి దేవుడు అయ్యగారిలో ఉండి చేసినందుకు నా పట్ల కూడా ఎన్నో, నువ్వు చచ్చిపోతావని డాక్టర్ చెప్పినప్పుడైనా నేను నవ్వా. చచ్చిపోయినా పర్వాలేదు, నేను పర్లాగం బాగుంది. ఈరోజు చచ్చిపోయినా ఒక చర్చిలో చచ్చిపోతే అయ్యగారికి అవమానం వస్తుంది, చర్చి వాళ్ళకి అవమానం వస్తుంది. కానీ నాకైతే అలా లేదు, చర్చిలోనే చచ్చిపోవాలని నా కోరిక. ఇష్టం తిరుగుతూ ఉండగానే నేను దేవుడు పర్లోకి వెళ్ళాలని నా కోరిక. కానీ అలాగా దేవుడు అయ్యగారు ఎంతగానో పాపం చేసేది, ఎంతగానో. మొన్న జ్వరం వచ్చింది, 2 వారాల నుంచి నేను ఇప్పటి వరకు నేను తిండి తినలేదు. రోజు ఇస్మాయిల్ తెస్తున్నాడు, ఇడ్లీ లేవు, దోశలు అన్నీ తెస్తున్నాడు. అయినా తినబుద్ధి అవట్లేదు, ఎవరెవరికి ఇచ్చేస్తున్నా. అయినా కానీ అయ్యగారికి ఇస్మాయిల్ అడిగాడు, జ్వరం వచ్చింది అయ్యా కొంచెం బాగా. అయ్యో అయ్యగారు మాట్లాడకూడదు, బాగాలేదు అన్నీ నేను ఇచ్చేసాను పిల్లోడికి. ఇచ్చేస్తే మళ్ళీ అయ్యగారు బాధ చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. 2 వారాల నుంచి నేను అన్నం తినపోయినా కూడా పర్లాహారాలు వింపి ఇప్పుడు వరకు కూడా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, ఈ చర్చికి నాకు ఎప్పుడు దూరం అవ్వకుండా ఎప్పుడు కూడా నేను ఈ చర్చిలో ఉండాలని నాకు ఆశ, కోరిక. మంచి అయ్యగారిని మంచి అమ్మనిచ్చినందుకు దేవుని కొంత మంచి సంఘంలో పెద్ద బిడ్డను కూడా ఇచ్చినందుకు వందనాలు. నన్ను ఎంతగానో ప్రేమగా పలకరిస్తారు, ప్రేమగా చూసుకుంటారు. అంత మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చినందుకు, అయ్యగారిని అమ్మగారిని కూడా మంచి దేవుడు ఇచ్చినందుకు ఈ సాక్ష్యం దేవుడు దీవించు. అయ్యగారిని కూడా ఈరోజు తీసుకొచ్చినందుకు దేవుని కోటి వందనాలు చెల్లిస్తు సాక్ష్యం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లో. నా పేరు మోనిక. నేను మ్యారేజ్కి బిఫోర్ చాలా మంచిగా దేవుల్లో ఉండేదాన్ని. నాకు బ్రదర్ ఉండేవారు, తమ్ముడికి యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత నాది లవ్ మ్యారేజ్. నా హస్బెండ్ చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆయన కూడా ఒక 2 years బ్యాక్ యాక్సిడెంటల్, నేను హస్బెండ్ ఇద్దరం పటన్ చెరువు దగ్గర పాస్పోర్ట్ వచ్చింది, జస్ట్ అట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామని వెళ్ళాను. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కుక్కలు వెనకాల పడినాయి. కుక్కలు వెనకాల పడితే నన్ను జస్ట్ అక్కడ నేను లడ్డుగా ఉన్నానని చెప్పేసి కొంచెం స్పీడ్ చేసి స్లో చేసి జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాం మేము. అక్కడ నాకు కరుస్తాయేమో అని నా సైడ్ చూసుకుంటూ ముందు డ్రైవ్ చేశాడు, కింద పడిపోయాం మేము అందరం. స్పాట్లో ఆయన అక్కడే చనిపోయారంట. నేను ఐసీయూలో ఉండే. అట్లీస్ట్ నేను ఆయన సమాధి చేసేటప్పుడు కూడా నేను లేను అక్కడ. ఆయన కోరిక ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళని బాగా చూసుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, స్కూల్లో చదివేయాలి. ఆయన పబ్లిక్ స్కూల్లో వర్క్ చేసేవాడు 12 years నుంచి. మ్యారేజ్ బిఫోర్ నుంచి అక్కడ వర్క్ చేస్తుండే డైనింగ్ హాల్లో. ఆయన పర్మనెంట్ అవుతుందేమో అని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు, కానీ కాలేదు. లాస్ట్కి ఆ ఇయర్లో కూడా అవుతుందేమో అనే హోప్తోనే ఉండే. నేను ప్రేయర్ చేసుకున్నాను, యాజ్ ఏ వైఫ్గా నేను కంపల్సరీ స్కూల్లో వర్క్ చేయాలి, చిన్న జాబ్ అయినా సరే చేయాలి అని నేను పబ్లిక్ స్కూల్లో రిక్వెస్ట్ చేస్తే అక్కడ సార్ వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు. డిస్పెన్సరీలో వర్క్ చేస్తూ, ఏడిఆర్ఎంలో వర్క్ చేస్తూ నేను మూవ్ ఆన్ అవుతున్నాను. అంటే అత్తమామని చూసుకుంటూ, మమ్మీ వాళ్ళని చూసుకుంటూ. మమ్మీ వాళ్ళకి నేను ఒక్కదాన్నే, ఇటు అత్తమ్మ వాళ్ళకి ఒక్కదాన్ని, ఎవరు లేరు. నా అత్తమామ అయితే మా మమ్మీ వాళ్ళకన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు. దేవుడి దయ వల్ల నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులు, నా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అది. స్కూల్లో కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తారు. మొన్న లాస్ట్ టైం అంటే 2 days అవుతుంది, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ప్లీజ్ నాకు ల్యాబ్ అసిస్టెంట్గా ఉందన్నారు వేకెన్సీ. నా డిగ్రీ కంప్లీటెడ్ యాక్చువల్లీ ఎంపీసీ నుంచి డిగ్రీ BScలో చేసి తర్వాత నేను జాబ్ నర్సింగ్ నేర్చుకున్నాను. అంటే ఈ ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి సంబంధం లేదు, కానీ నేను మూవ్ ఆన్ అవ్వాలి, ఏదో రకంగా జాబ్ చేసుకోవాలన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. సో సార్ దగ్గర వెళ్ళి అడిగితే సరే చూద్దామమ్మా అన్నారు. ఇంకోటి ఏంటంటే నా 2 పిల్లల్ని స్కూల్లో చదివించాలని ఒక పెద్ద డ్రీమ్ అది నా హస్బెండ్కి.
నేను అడిగాను, సార్ ప్లీజ్ సార్ నా పిల్లలు కూడా హెల్ప్ చేయండి అని అడిగితే సార్ అన్నారు కంపల్సరీ అది ఫ్రీగా నేను 2 పిల్లలు చదివిపిస్తాను అన్నారు. అది కంపల్సరీ. మళ్ళీ సార్ మైండ్ మోటివేషన్ అవ్వకుండా దేవుడు దీవించాలి, నా జాబ్ కూడా పర్మనెంట్ అవ్వాలని మీరందరూ ప్రేయర్ చేయండి. నా హస్బెండ్ని డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడమే నాది. దేవుడు ఇప్పటివరకు నన్ను కాపాడినందుకు అందరికీ మీరు ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు కదా? ఓకే, సమయం చాలా అవుతుందండి. మరి నేను కొంతసేపు వాక్యం చెప్పిన తర్వాత మరి అయ్యగారికి ఇస్తాను. హల్లెలూయా. సిస్టర్ మమత చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మరి అమ్మ సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మరి రేణుకమ్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మరి అదేవిధంగా మౌనిక సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడి కొందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొందనాలండి. మరి కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరు కూడా నేను హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మేరీ క్రిస్మస్ అనండి, సరేనా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ కాదు. మేరీ అంటే నా పేరు, మరియమ్మ గారి పేరు. మెర్రీ అంటే సంతోషం. హల్లెలూయా. మెర్రీ మెర్రీ క్రిస్మస్ అనాలి. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎక్కడ అసలు జోషేం కనపడతలేదు. ఎంత సంతోషంగా ఉంటారు కదా. చాలా మంది మరి వంట చేసుకొని మరి టిఫిన్లు చేసుకొని వచ్చారా? పిండి వంటలు అన్నీ కూడా చేసుకొని వచ్చారా? అసలు ఏం చేసుకోలేదమ్మా, మేము లేచి స్నానం చేసి వచ్చేసాము. 10 o'clock అంటే 10 o'clock ఇక్కడ ఉన్నామన్న వాళ్ళు చెయ్యొద్దండి ఎవరన్నా. వెరీ గుడ్. వాళ్ళకి దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మ్యాక్సిమం అందరం వంటలు చేసుకొని అన్నీ చేసుకునే వచ్చాం కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అయ్యగారిని దేవుడు కాచి కాపాడి మన మధ్యలో మరి కూర్చుండబెట్టినందుకు మరి దేవుడికి ఎన్నో కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు క్రిస్మస్ పండుగ కదా. క్రిస్మస్ పండుగ అంటే దగ్గర నేను 3 వారాలు బట్టి చెప్తున్నాను. ఏంటంట? దేవుని ఆరాధించుట. హల్లెలూయా. తర్వాత స్తుతుల పండుగ. క్రిస్మస్ పండుగ అంటే ఏంటంట? స్తుతుల పండుగ. స్తుతుల పండుగ అంటే దేవుణ్ణి స్తుతించడమే పండుగ. హల్లెలూయా. ఒక రోజంట సౌండ్ తగ్గించినాను. ఒక రోజంట ఒక 2 బ్రదర్స్ డ్రింక్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఒక ఆయన డ్రింక్ చేసిన ఆయన, ఒక ఆయన చెయ్యిన ఆయన. జాగ్రత్తగా వినాలి, నేను జస్ట్ ఒక 20 minutes చెప్తాను. అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు 2 కూడా. ఈ డ్రింక్ చేసిన ఆయన అంటున్నాడట డ్రింక్ చేయని ఆయనతోటి, నేను పండగలో ఆల్రెడీ నేను 2 పండగలు చేసి వచ్చాను నేను అన్నాడట. ఏం పండగలు చేసి వచ్చినావు అన్నాడంట ఈయన, తాగనాయన. అయితే ఆయన అన్నాడంట, నా ఇంటి పండగ అయిపోయింది, నా ఒంటి పండగ అయిపోయింది, ఇక మిగిలింది నా పంటి పండగ ఒకటే అన్నాడంట. అర్థమైందా ఎవరికైనా? ఒంటి పండగ అయిపోయిందంట. ఒంటి పండగ అంటే ఏంటి? బట్టలు, కొత్త బట్టలు కదా. ఇంటి పండగ అంటే ఏంటి? సున్నాలు, పిండి వంటలు, డెకరేషన్లు, ఇవన్నీ కూడా. ఇక లాస్ట్కి మిగిలింది ఏంటంట? పంటి పండగ అంట. అంటే ఏంటి? హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, అయితే ఈయన అన్నాడంట, మరి నువ్వేం పండగ చేసినావు అని అడిగాడంట ఈయన, తాగినాయన. ఈయన అన్నాడంట, నేను స్తుతుల పండగ చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. స్తుతుల పండగ చేసుకోవడానికి వెళుతున్నాను. నువ్వు ఒంటి పండగ చేసుకున్నావు, ఇంటి పండగ చేసుకున్నావు, పంటి పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నావు, బట్ స్తుతుల పండగ చేసుకుంటున్నావా నువ్వు అని అడిగాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. స్తుతుల పండుగ చేసుకోవడానికి వచ్చారు కదా మీరు. చాలామంది ఈ ఒంటి పండగల మీద, ఈ ఇంటి పండగల మీద, పంటి పండగల మీదే ఉన్నారు, ఇంకా రాని వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది అనుగ్రహించబడుతుంది అన్నాడు. అయితే క్రిస్మస్ అనగానే దేవుడు ఈ లోకానికి వచ్చాడంటండి. హల్లెలూయా. ఈ లోకానికి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు.
నాసా శాస్త్రవేత్తల గురించి తెలుసు కదా, చాలామంది చంద్రమండలానికి వెళ్ళారంట. ఒక రోజంట నాసా శాస్త్రవేత్తలు చంద్రమండలానికి వెళ్ళిన ఆయనని సన్మానించాలనేసి వాళ్ళు రెడీ అయ్యారంట. అయితే ఈయనకి చెప్పారంట, ఎవరికి, ఒక ఆయన పేరు కూడా రాసుకున్నాను నేను, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన చంద్రమండలానికి వెళ్ళాడంట. ఈ చంద్రమండలానికి వెళ్ళిన ఆయన్ని సన్మానించాలి, ఎందుకంటే ఎవరు కూడా చంద్రమండలానికి వెళ్ళలేరు. కానీ ఈయన చంద్రమండలానికి వెళ్ళాడు అంటే ఈయన ఎంతో గొప్పవాడు అనేసి ఆయనని సన్మానించాలని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు సన్మాన సభ. ఏర్పాటు చేసినప్పుడు ఈయనకు మైక్ ఇచ్చారంట, నువ్వు చంద్రమండలానికి ఎలా వెళ్ళావో ఒకసారి మాకు కూడా చెప్పండి అనేసి ఇచ్చినప్పుడు ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయనంట చెప్పాడంట, నేను ఈ సన్మానానికి ఎంత మాత్రము యోగ్యుడను కాను, ఎందుకంటే నేను ఒక మానవుడిని, నేను చంద్రమండలానికి వెళ్ళాను, ఇంకా కొన్ని రోజులైతే ఇంకా వెళ్తారు, చాలామంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు, మళ్ళా ఇంకొక దేవుడు ఈ భూమి మీదకి దిగి రాలేడు. కానీ ఇది గొప్ప వార్త, ఇది గొప్ప శుభవార్త, ఇది అసలైన పండగ అంటే నేను ఎంత మాత్రం కూడా సన్మానానికి కారకుని కాదు అన్నాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే చాలామంది మరి చంద్రగ్రహణానికి వెళతారు, చంద్రమండలానికి వెళతారు. ఇప్పుడు చాలామంది వెళుతున్నారు కూడా, అక్కడ ఇల్లు కూడా ఏమో కట్టుకుంటున్నారంట, స్థలాలు కొట్టుకుంటున్నారంట. ఓకే, ఆ విషయం మనకి అనవసరం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇంకా ఉన్నారు, కానీ ఒక దేవుడే భూమికి అంటే నేల మీదకి వచ్చిన వారు ఎవ్వరూ లేరండి. హల్లెలూయా. అదే మనకి గొప్ప పండుగ, అదే స్తుతుల పండుగ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడమే ఈ పండుగకి ఒక ప్రాముఖ్యత. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏమని అంటే ఇవాళ క్రిస్మస్, మా వాచ్మెన్ వచ్చి వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నాడు, అమ్మగారు మాకు క్రిస్మస్ పార్టీ లేదా అని అడుగుతున్నాడు. నేను అన్నాను, మాకు క్రిస్మస్ అంటేనే చర్చికి రారా, కేక్ ఇస్తాం, వాక్యమిని వెళదు కానీ. హల్లెలూయా. క్రిస్మస్ పార్టీ అని మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మీరేం చెప్పాలి? చర్చికి ఆహ్వానించాలి వాళ్ళని. హల్లెలూయా. అంతేగాని పార్టీ నీకు అక్కడ ఇస్తాను, నక్లెస్ రోడ్లో ఇస్తాను పార్టీ, లేకపోతే మా ఇంట్లో ఇస్తాను, ఇది కాదండి పార్టీలు. హల్లెలూయా. పార్టీలకి క్రిస్మస్కి సంబంధం లేనే లేదు. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట. నువ్వు ఆరాధించకుండా నువ్వింట్లో అనేకమైన పనులు పెట్టుకొని ఇంకా బిజీగా ఉన్నావు అంటే ఈ లోకానుసారమైన పండగ చేసుకుంటున్నావు నువ్వు. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో చాలామంది, నేను సాదృశ్యం చెప్పాను కదా, పంటి పండగ, ఇంటి పండగ, ఒంటి పండగ, వీటిల్లోనే మునిగిపోయి ఉన్నారు చాలామంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పోయిన వారం చెప్పాను నేను, 2వ అధ్యాయం అనుకుంటా, చూడమ్మా, 2వ అధ్యాయము 7వ వచనం. చదవమ్మా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలమ్మా. హల్లెలూయా. మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడు దేవుడు? హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవాతి దేవుడు, ఆయన పరలోకంలో ఉండే దేవుడు, ఆయనకంటూ ఒక పరిశుద్ధత ఉంది, ఆయనకంటూ ఒక నీతి ఉంది. హల్లెలూయా. దేవాతి దేవుడు అయినప్పటికీ కూడా నీ కోసం, నా కోసం, నీ శ్రమల నుంచి విడిపించడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి ఒక మానవుడిగా, ఒక శిశువుగా ఈ లోకానికి జన్మించాడంటండి. హల్లెలూయా. మరి ఆయన నువ్వేం చేయాలి? ఇంకా తొట్టెలో పెట్టి ఊపడం కాదు. హల్లెలూయా. ఇంకా క్రిస్మస్ డ్రామాల్లో ఊపుతారు చూడండి, చిన్న చిన్న బాలుని పెట్టి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు అలా ఉన్నాడండి? యేసుక్రీస్తు చిన్న బాలులాగా ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వెప్పుడు ఆరాధిస్తావు, నువ్వెప్పుడు స్తుతిస్తావు, ఆయన దగ్గరికి నువ్వెప్పుడు వస్తావు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. క్రిస్మస్కే దేవుడు చాలామందికి గుర్తొస్తాడండి. హల్లెలూయా. నువ్వు పండగ క్రైస్తవుల్లాగా మారిపోతున్నావేమో. ఒక్కసారి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రోజునాడు. క్రిస్మస్కే దేవుడు అండినా? హల్లెలూయా. క్రిస్మస్కే దేవుడా? క్రిస్మస్కి మాత్రమే నువ్వు మందిరానికి వస్తావా? అంటే మరి 300 దినాలు ఏం చేస్తున్నావు? క్రిస్మస్కేనా దేవుణ్ణి ఆరాధించమని ఉంది? ప్రతి దినము కూడా దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ప్రతి దినము కూడా క్రైస్తవుల ఇంట్లోనంట రక్షణ గూర్చిన సునాదము వినిపిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా మారబడతావో, ఎప్పుడైతే క్రీస్తు బిడ్డగా నువ్వు ఉంటావో,
నువ్వు దేవుణ్ణి స్తుతించడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన ఆరాధించడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అంతేగాని పార్టీలు ఇచ్చుకుంటా అక్కడక్కడ తిరగడానికి కాదు మనల్ని ఎన్నుకున్నది. హల్లెలూయా. ఈరోజు ఈ ఆరోగ్యము, ఈరోజు ఈ స్థితి, ఈరోజు ఈ బట్టలు, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? యేసయ్య వల్లనే. హల్లెలూయా. మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని సంతోష పెట్టడానికి, మనల్ని ఆనందపరచడానికి, మనల్ని దీవించడానికి ఆయన ఎలా వచ్చాడంట? దీనుడుగా వచ్చాడంటండి. హల్లెలూయా. దరిద్రుడిగా వచ్చాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దీనుడిగా వచ్చిన ఆయనను, ఆ దరిద్రుడిగా వచ్చిన ఆయనను నువ్వు నేను ఏమని అని స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. చాలమ్మ. ఆదియందు ఎవరున్నారట? వాక్యం ఉంది. ఆ వాక్యము ఎవరంట? దేవుడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన్ని ఒక వాచ్మెన్గా ఉండమంటే ఉంటాడా? ఎందుకు ఉంటాడు? ఆయన పోస్టు అలాంటిది. హల్లెలూయా. ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి ఎవరు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగానే నాకు తెలియదు. హల్లెలూయా. నాకు ఈ ముఖ్యమంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఇవన్నీ తెలియదండి, నాకు నిజంగానే తెలియదు. అయ్యగారిని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. హల్లెలూయా. అయితే ఈ నరేంద్ర మోడీ గారిని వచ్చి ఏదన్నా ఒక చిన్న జాబ్ చేయమంటే చేస్తాడా? చెయ్యడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన దేవుడు, మన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చూడండి. పరలోకమందున్న ఆసీనుడైన వాడు ఈ లోకానికి ఒక ఎందుకు పనికిరాని పశువుల పాకలో జన్మించాడంటండి మన దేవుడు. హల్లెలూయా. ఆయన పశువుల పాకలో జన్మించిన ఆయనకి నువ్వు ఎలా స్తుతిస్తున్నావు, నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? హల్లెలూయా. పండగ అనేసి పండగ పేరు చెప్పి ఇష్టానుసారంగా తిరిగే జీవితాన్ని నువ్వు ఈ రోజు నాడు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఆయనను స్తుతించు. ఈ ఒక్క రోజైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనను మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక రోజునంట ఒక చర్చిలో ఒక ఆత్మీయకరమైన కుటుంబం ఉన్నదంటండి. చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆ కుటుంబాన్ని చూసి పాస్టర్ గారు చాలా సంతోషపడుతూ ఉంటారంట. ఆడ పాప, బాబు, భార్య భర్తలు ఇద్దరు కూడా. పండగ వచ్చిందంట, ఎప్పుడు కూడా ముందే ఉంటారంట వాళ్ళు. పండగ వచ్చిందంట, క్రిస్మస్ పండగ వచ్చేసరికి పాప ఒక్కతే వచ్చిందంట మందిరానికి. ఈ సిస్టర్ రాలేదు, బ్రదర్ రాలేదు, వాళ్ళ బాబు రాలేదు. రాకపోయేసరికి పాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత, ప్రేయర్ మధ్యలో ఆ పాపను పిలిచి అడిగారంట, అమ్మ అందరికంటే మీరు ముందే ఉంటారు కదా మందిరానికి, మరి ఈరోజు మీ మమ్మీ రాలేదేంటి అని అడిగారట. అందంట, అయ్యగారు నిజం చెప్పనా అందంట. అంటేను, ఎందుకమ్మా నిజం చెప్పనా అంటున్నావు? చిన్నపిల్లలను నిజమే చెప్తారు కదా అంటే, మా అమ్మగారు మా డాడీ అబద్ధం చెప్పమన్నారు అన్నదట. అంటే లేదు నిజమే చెప్పమ్మా, నాకు తెలియాలి కదంటే అప్పుడు అన్నదట, మా అమ్మగారు సారీ కొనుక్కుందయ్యా, సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవని, గాజులు లేవని కొనుక్కోవడానికి వెళ్ళింది. ఎప్పుడు ఏం కొనుక్కునేది? ప్రేయర్ టైంలో. హల్లెలూయా. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం మా మమ్మీ కొనుక్కోవడానికి వెళ్ళింది అన్నదట. సరే అమ్మా, మరి మీ డాడీ రాలేదేంటి అని అంటే, మా డాడీ మటన్ షాప్ కాడ లైన్లో నిలబడి ఆ మటన్ తీసుకొచ్చి వంట చేసిన తర్వాత లాస్ట్ ఆమెననే టయానికి నేను వస్తాను బేటా, నువ్వు అంతవరకు వెళ్ళు, అయ్యగారు కనపడు అని అన్నారు. సరే మీ అన్నయ్య ఏడమ్మా అంటే, మా అన్నయ్యకి మా డాడీ డ్రెస్ తెచ్చాడు. ఆ డ్రెస్సు వేసుకుంటే షర్ట్ పొడుగైపోయింది, దాన్ని కటింగ్ చేయించుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు బాధపడ్డారంట. ఎప్పుడు వచ్చేవాళ్ళు పండగ రోజునాడు దేవుడి మందిరానికి రాలేదు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు మీలో ఎవరన్నా ఉన్నారేమో ఒక్కసారి సరి చేసుకోండి. హల్లెలూయా. ఇలాంటి మనసు మనలో ఎవరికన్నా ఉన్నదేమో ప్రియ దేవుని బిడ్డలారా, సరి చేసుకోండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పండగంటే ఇవన్నీ కాదు, మొదటగా ఆయనను స్తుతించడమే పండగ, స్తుతుల పండగ. ఈ పండగ పేరే స్తుతుల పండగ. ఆయనను స్తుతించాలి, ఆయనను
ఆరాధించాలి. హల్లెలూయా. ప్రియా దేని బిడ్డలారా, అందుకే ఒక పాట ఉంటుంది, పాడుకుందాం. చూడ చక్కని తండ్రి చుక్కల్లో దాగి ఉన్న నవ్వుల్లో నా తండ్రి నజరేయుడయేసయ్యా. చూడ చక్కని తండ్రి చుక్కల్లో దాగి ఉన్న నవ్వుల్లో నా తండ్రి నజరేయుడయేసయ్యా. పరలోక తండ్రి వందనమో. హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, చూడా చక్కని తండ్రి అంటండి. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు? చూడా చక్కని తండ్రి, చుక్కల్లో ఉంటాడంట. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ప్రియ దేని బిడ్డలారా నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఆయనంట ఈ లోక పాపాల కోసం ఎలా వచ్చాడంట? మానవ జన్మ ఎత్తాడంట. హల్లెలూయా. ఈ లోక పాపుల కొరకు ఆయన మానవ జన్మ ఎత్తి నీ కోసం నా కోసం ప్రియ దేని బిడ్డలారా సిలువలో తన ప్రాణాన్నే బలిచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయనను ఎలా ఆరాధిస్తున్నాం మనం? హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, మొదటగా ఆయనను స్తుతించండి, మొదటిగా ఆయనను ఆరాధించండి. నువ్వెప్పుడైతే ఆయనను ఆరాధిస్తావో, నువ్వెప్పుడైతే ఆయనను స్తుతిస్తావో, నీకు అక్కరగా ఉన్నదేదో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ ప్రతి అవసరత కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఆ దేవుని మహిమపరచు, ఆ దేవుని అందు మరి నమ్మిక ఉంచు. దేవుడు నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఈ పండగ రోజునాడు దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మొదటగా ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతుకు. దేవుడు నీకు అనుగ్రహించవలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.